సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డులతో లింక్ ఉండడంతో సామాన్య జనం కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ ఇచ్చారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రుణమాఫీతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చేందుకు తమ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే టీఎస్ను టీజీగా మార్చిన సర్కార్ టీజీ పేరుతో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చేలా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీతో పాటే రేషన్ కార్డులు కూడా ఇస్తామంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఏంటి గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పినట్టుంది? శివ, సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డులతో లింక్ ఉండడంతో సామాన్య జనం కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్ ఇచ్చారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయనే రుణమాఫీతో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చేందుకు తమ గవర్నమెంట్ తమ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలిపారు. ఇప్పటికే టీఎస్ ను టీజీగా మార్చిన సర్కారు టీజీ పేరుతో కూడా అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చేలా అధికారులను ఆదేశించినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీతో పాటే రేషన్ కార్డులు కూడా ఇస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే మనం ముందుగా కొన్ని విషయాలు చెప్పుకోవాలి ఈ రేషన్ కార్డ్స్ గురించి. ఎందుకంటే 6 గ్యారెంటీల అమలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో ఎలక్షన్ మేనిఫెస్టోలో, ఓన్లీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతు రుణమాఫీకి మాత్రము రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాదు అని కూడా ఢిల్లీ పర్యటన సందర్భంగా చెప్పిన విషయం తెలిసింది. కానీ మిగతా 6 గృహజ్యోతి గాని ఇంకా మిగతా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రేషన్ కార్డ్ అనేది కూడా గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది. గత ప్రభుత్వంలో అయితే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలతో పాటు సామాన్యంగా అందరికీ కూడా వైట్ రేషన్ కార్డు కావాలంటే గత ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి దాంట్లో మొదటగా కూడా యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత కాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నాక ఈ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడైతే గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తారో మీ సేవలో కానీ ఈ సేవలో కానీ, సో ఇమ్మీడియట్ గా కూడా అప్పట్లో విఆర్ఓలు వచ్చి మొత్తం కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా వెరిఫై చేసుకొని వీళ్ళు నిజంగానే బిలో పావర్టీలో ఉన్నారని స్క్రూటినీ చేసి వెరిఫై చేసి ఎంఆర్ఓకి ఒక రిపోర్ట్ ఇస్తే ఎంఆర్ఓ తదుపరి యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ పైన సైన్ చేయడం ద్వారా ఆయనకి XYZ కి కాస్ట్ సర్టిఫికేట్ వచ్చేది. ఆ కాస్ట్ సర్టిఫికేట్ తోని వాళ్ళు ఇమీడియట్ గా కూడా బిలో పావర్టీ లైన్ లో వైట్ రేషన్ కార్డుకి కూడా అర్హులుగా ఉండేది గత ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా ప్రభుత్వం కూడా సిమిలర్ గా అలాంటిదే చూస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాము. ఒక ఫ్యామిలీలో గార్డియన్ కి అంటే ఇంటి పెద్దకి వైట్ రేషన్ కార్డు ఉంటే ఆ మిగతా ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరికీ కూడా సేమ్ ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి ఫ్యామిలీస్ వేరుగా ఉన్నప్పటికీ ఇంకా బిలో పావర్టీ చూపెట్టుకుని వాళ్ళు కూడా కొంతమంది కూడా ఇలా వైట్ రేషన్ కార్డులు అనేవి అప్లై చేస్తున్నారు. సో దీని వల్ల గవర్నమెంట్ కి ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వే దాదాపు 80 లక్షల పైగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కూడా మరో ప్రజాపాలన అప్లికేషన్ లో దాదాపు 1 కోటి పైగా కూడా అప్లికేషన్లు వచ్చాయి. దాంట్లో స్క్రూటినీ చేశాక అప్రాక్సిమేట్ లో తక్కువ మనం చెప్పుకున్నా కూడా కొత్తగా 30 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఇచ్చా కూడా అంటే అటు లబ్ధిదారులు ఎక్కువైపోతారు, గవర్నమెంట్ కి కూడా వ్యయభారం ఎక్కువైపోతూ ఉంటది. ఎందుకంటే ఏకకాలంలో 30 లక్షల మందికి ఒకేసారి ఒకవేళ రేషన్ కార్డులు జారీ చేస్తే మాత్రము వాళ్ళందరికీ ప్రభుత్వం ఇచ్చిన ఈ 6 గ్యారెంటీల అమలు ఖచ్చితంగా కూడా ప్రతి నెల కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతమేమో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పలు వేదికలపైన కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇక్కడ లంక బిందెలు ఉంటాయి అనుకుంటే అప్పులున్నాయి, కేసీఆర్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పోయాడని కూడా దాదాపు మరో 10-15 సంవత్సరాలు కోలుకోలేని విధంగా కూడా తెలంగాణని విధ్వంసం చేశాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసింది. సో ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు అనేది గవర్నమెంట్ కి పెద్ద టాస్క్. ఇనిషియల్ గా మరి 10 లక్షల మందికి ఇస్తారా లేకపోతే 30 లక్షల మందికి ఇస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే 2021 కరోనా సెకండ్ వేవ్ టైంలో కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాల్సిందిగా కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు చాలా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పింది, చాలా మంది అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి చాలా వరకు పెండింగ్ లో ఉండిపోయినాయి. ఎవరు కూడా తమకు రేషన్ కార్డులు రాలేదనే ఒక ఆందోళన ఉంది. ఏంటి పెండింగ్ లో ఉన్న వాటిని మంజూరు చేసే అవకాశం ఉందా, లేదంటే అందరూ కలిపి మళ్ళీ తాజాగా అప్లికేషన్ పెట్టుకోవాలని ఏమైనా గవర్నమెంట్ సూచించే అవకాశం ఉందా?
యా, ఇప్పుడు కొత్తగా అంటే దీంట్లో మనము ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే శివ, ఎవరైతే 2021లో గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు రాలేదో వాళ్ళు ఒక హోప్ తో ఉన్నారు. ఈసారి ప్రజాపాలన వచ్చింది, ప్రజాపాలనలో డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇస్తుందని వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకుని ఉండొచ్చు. వాళ్ళతో పాటు కొత్తగా కూడా చాలా మంది కూడా అప్లై చేసుకుని ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ సినారియోలో గవర్నమెంట్ ఎంతమందికి ఇస్తుంది, మళ్ళీ వీటి కోసం ఎలాంటి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా రుణమాఫీ కోసం, అసలు రుణమాఫీకి రైతు రేషన్ కార్డ్ కి సంబంధం లేదని చాలా క్లారిటీ ఇచ్చారు. మరి ఈ 6 గ్యారంటీల హామీలకి ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది మ్యాండేటరీ చేస్తుందా? ఈ వైట్ రేషన్ కార్డ్ అనే రేషన్ కార్డ్ ని ఎంతమందికి ఇస్తుంది అప్లై చేసుకున్నది అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.